హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఒక చిన్న బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. నేను కళ్యాణం మథుర వెళ్ళామన్నమాట. మథుర అంటే కృష్ణుడు పుట్టిన ఊరికి వెళ్ళామన్నమాట. సో చాలా ఊరు భలే ఉంది. అన్నీ కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన జ్ఞాపకాలు చాలా చాలా ఉన్నాయి అక్కడ. కృష్ణుడు పుట్టిన ప్లేసు అండ్ ఆడుకున్న ప్లేసు సంభవం చాలా 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 స్టోరీలు చెప్పారు. బట్ ఇంకా మేము వెళ్ళిన పని వేరు, అక్కడ మాకు దొరికిన టైము చాలా తక్కువ కాబట్టి ఎంత వీలైతే అంత చూడగలిగాము. అండ్ కృష్ణుడు పుట్టి ఉయ్యాల ఊగిన ప్లేస్ చూసాము. మేము కూడా ఉయ్యాలు ఊపినాము. చాలా బాగా అనిపించింది నాకు అక్కడ. అంటే కానీ ఏంటో ఆ పూజారులు వాళ్ళు కొంత ఏదో గమ్మత్ అనిపించిందిలేండి. కానీ అండ్ తర్వాత ఈవినింగ్ అవర్స్ ప్రేమ్ మందిర్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా చేశారు అదంతా కూడా. అసలు ఆవులతో ఒక రకమైన మొత్తం స్ట్రక్చర్ ఉంది. లైటింగ్ చాలా చాలా బాగుంది. అంటే చాలామంది అక్కడ ఇంకేం చూడాలి, ఈవినింగ్ అవర్స్ మాకు టైం ఉంటుంది అన్నప్పుడు అక్కడ ప్రేమ్ మందిర్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ అండ్ లైట్ షో ఉంటుంది. అంటే నేను క్యాజువల్గా మ్యూజిక్ అండ్ లైట్ షో అంటే చాలా ప్లేస్లో చూసినాం కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే కృష్ణుడు పుట్టిన స్టోరీ దగ్గర నుంచి అలా చూపిస్తారేమో అనుకున్నా, కానీ అదేం చూపించలేదు. బట్ ఒక్కొక్క ప్లేస్లో చాలా బ్యూటిఫుల్గా అనమాట. అంటే కృష్ణుడు ఆవుల మందతో ఉన్న ప్లేసు ఒకటి, రాధ వాళ్ళతో తిరుగుతున్న ప్లేస్ ఒకటి, అలా గోవర్ధనగిరి తిరుగుతున్నట్టు ఒక చిన్న సెటప్. అండ్ చాలా చాలా అంటే అవి రియల్గా ఉన్నాయన్నమాట. అంత బ్యూటిఫుల్గా చేశారు వాటిని. అండ్ లేట్ అవర్స్ కాబట్టి లైటింగ్ కూడా చాలా సెట్ అయిపోయింది అనమాట. కానీ క్రౌడ్ మాత్రం అసలు తట్టుకోలేకపోయినాము. అసలే ఎండాకాలము, ఎట్లా అంటే ఇంకా చుక్క అయిపోయాం అనమాట. బయటకు వచ్చేవరకు అంత వేడిగా ఉండింది, అంత క్రౌడ్ కూడా ఉండింది అనమాట. ఈ మధ్య కాలంలో అంత క్రౌడ్లో తిరిగింది చాలా తక్కువ కాబట్టి గమ్మత్ అనిపించింది. బట్ ఎనీవే అందరు చెప్పినట్టుగా అందులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫీల్ తోటి, హ్యాపీనెస్ తోటి మాత్రం బయటకు వచ్చినాం. అంటే కృష్ణుడితో ఉంటే ఎలా ఉంటుంది అనేది భలే అనిపించింది. నా ఫీల్ మంచిగా అనిపించింది అనమాట. ఇది చాలా సింపుల్ ట్రిప్. బట్ రిక్షాలో పోయినాము, రిక్షాలో తిరిగినాము.
చూడాలని ఉండింది కానీ మాకు టైం అడ్జస్ట్ అవ్వక చూడలేదు. బట్ ఈసారి ఎప్పుడైనా అలా అది బిజినెస్ ట్రిప్ కానివ్వండి, నార్మల్ ట్రిప్ కానివ్వండి, బట్ టైం పెట్టుకొని వెళ్ళి దీనికి సపరేట్ దానికి సపరేట్ అనేది డివైడ్ చేసుకొని చూడాలనిపించింది. అంటే అదంతా బ్యూటిఫుల్గా ఉంటుందని తెలిస్తే ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఉండేవాళ్ళమేమో, అట్లా అది మిస్ అయింది అనిపించింది. బట్ ఎనీవే మళ్ళీ వెళ్దాం, ఓకేనా? మళ్ళీ వెళ్ళినప్పుడు చాలా 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 చూపిస్తా, ఓకేనా? థ్యాంక్ యూ. మీరు కూడా ఎంజాయ్ చేసిండు అనుకుంటాను. లాస్ట్లో మా వాళ్ళకి చెప్తా, మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాం అక్కడక్కడ, ఎట్లా వచ్చినాయో తెలియదు కానీ దీంట్లో పోస్ట్ చేయమని చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.